అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సంఘటిత పోరాటాలకు సంకేతమని ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు పాలడుగు ప్రభావతి తెలిపారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం అనేది శుభాకాంక్షలు, బహుమతులతోనూ ముగిసే రోజు కాదన్నారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సందర్భంగా ఐద్వా, సిఐటియు, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, వ్యకస, యూటీఎఫ్ ఆధ్వర్యంలో నల్గొండ యూటీఎఫ్ ఆఫీసులో ఐద్వా, ఎస్ఎఫ్ఐ నాయకులు తుమ్మల పద్మ, కుంచం కావ్య, శ్రీవాణి అధ్యక్షతన జిల్లా సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ, అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం అనేది శుభాకాంక్షలు, బహుమతులతోనూ ముగిసే రోజు కాదని, ఇది కార్మిక మహిళల చరిత్రలో రక్తంతో, చెమటతో, తెగువతో, ధైర్యంతో చెక్కబడిన పోరాట రోజన్నారు. తమపై సాగుతున్న శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించిన మహిళల సమాన హక్కుల కోసం, వీధుల్లోకి వచ్చిన మహిళల రాజకీయ హక్కుల కోసం పోరాడిన మహిళల జ్ఞాపకం ఈ రోజని తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగిన శ్రామిక రైతు ప్రజా ఉద్యమాల్లో మహిళలు కీలక పాత్ర పోషించారని, అదే స్ఫూర్తితో మహిళా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వంపై పోరాటం నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారఫ్ నరేష్, ఐద్వా జిల్లా నాయకురాలు జిట్టా సరోజ, కొండ అనురాధ, భూలక్ష్మి, చెనబోయిన నాగమణి, సుల్తానా, గోలి వెంకటమ్మ, బహిరోజు ఇందిరా, మంజుల, పుష్ప, గుండాల నరేష్, కిరణ్, ఔట రవీందర్, స్పందన, కీర్తన, శాలిని, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కానీ మహిళా దినోత్సవం ఆనాడు అమెరికాలోని చికాగో నగరంలో మరి 20,000 మంది మహిళలు బట్టల కంపెనీలో పనిచేసేవాళ్ళు. శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వకపోవడం వల్ల మహిళలందరూ కూడా తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. సమ్మెకు తిరిగారు. ఆ సమ్మెలో అనేక మంది మహిళలు చనిపోయారు. ఆ చనిపోయిన తర్వాత ఆ మహిళలు చేసే పోరాటానికి ధీటుగా మరి ఆ యజమాని అనేది దిగి రావడం అనేది జరిగింది. ఆ రోజే పని గంటల్ని అంటే శ్రమకు తగ్గ ఫలితం దక్కాలని చెప్పేసి ఆ రోజు కొట్లాడుకొని సాధించుకున్న రోజు 8 గంటల పని దినాన్ని. కానీ ఇప్పటికీ నేటికి మరి అనేక చట్టాలు తీసుకొచ్చుకున్నాం పోరాటం చేసి. ఆస్తి హక్కు చట్టం కావచ్చు, నిర్భయ చట్టం కావచ్చు, తర్వాత గృహింస చట్టం కావచ్చు, ఇవన్నీ చట్టాలు తీసుకొచ్చుకుంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు చట్టాలని తుంగలో తొక్కుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అంతేకాదు ఇవాళ పని దినాలను కూడా, పని గంటల్ని కూడా 12 గంటలకు మరి చేస్తున్న పరిస్థితి. మన హక్కుల్ని కాపాడుకోవడం కోసం కూడా మహిళలందరూ కూడా చైతన్యవంతం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రజానికందరికీ ఎస్ఎఫ్ఐ తరఫున. స్త్రీ అంటే జననం లేదు, స్త్రీ అంటే మరణం లేదు. స్త్రీ పుట్టుక నుంచి సృష్టి ధర్మకర్త అయినటువంటి స్త్రీ జాతికి విముక్తి కోసం పోరాట సాధించుకున్నటువంటి 10 గంటల విధానాన్ని, స్వేచ్ఛ స్వతంత్రాల కోసం పాటుపడాల్సిన పరిస్థితులలో కానీ స్త్రీ ఎక్కడికి వచ్చినా కూడా స్త్రీ పైన అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నటువంటి ఈ దేశంలో నిజమైన స్వాతంత్రం రావాలనేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ మహిళా మూర్తులందరికీ కూడా అంతర్జాతీయ శ్రామిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా నల్లగొండ పట్టణ ప్రజలందరికీ కూడా, ఐబీసీ ప్రేక్షకులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఇంతకుముందు శ్రామిక వర్గం వాళ్ళు జరుపుకునేది, కానీ ఇప్పుడు అందరూ కూడా జరుపుకుంటున్నారు. ఇది వేడుక జరుపుకోవడం ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, 10 గంటలు ఇప్పుడు 12 గంటలు తీసుకొస్తున్నారు బీజేపీ ప్రభుత్వం. తీసుకొచ్చిన పని గంటలు ఇప్పుడు 8 గంటల నుంచి 12 గంటలు తీసుకుపోతున్నారు. కాబట్టి 8 గంటలే పని చేయాలని పోరాడుతున్నారు. అట్లాగే ఈ కార్మిక చట్టాలను అన్ని కూడా రద్దు చేసి 42 కార్మిక చట్టాలు 4 కోడ్లుగా తీసుకొస్తున్నారు. అట్లాగే బీజేపీ ఉన్న ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు. అట్లాగే ఇప్పుడు అత్రాస్ ఘటన అయితేంది, నిర్భయ చట్టం ఘటన అయితేంది, ఇలాంటి చాలా కోకొల్లో జరుగుతున్నాయి. ఇప్పుడు అంతర్జాతీయ మహిళా స్ఫూర్తితో మనం మహిళా హక్కుల్ని కూడా కాపాడుకోవాల్సిందిగా మహిళల లోకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముందు మాట్లాడిన పెద్దలు తెలియజేసినట్టుగా ఏంటంటే, మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు, అరాచకాలని అరికట్టాలని మేము ప్రతిఘటిస్తున్నాము మహిళా దినోత్సవం సందర్భంగా. అదేవిధంగా సమానత్వం, జెండర్ ఈక్వాలిటీ అనేది తీసుకురావాలి సమాజంలో అని కోరుకుంటున్నాం. సమానం పనికి సమాన వేతనం కల్పించాలని, అదేవిధంగా విద్య, వైద్యం, ఆరోగ్యం సంబంధించినటువంటి విషయాల్లో కూడా సమానత్వాన్ని కల్పించాలని కోరుకుంటున్నాం. ఎటువంటి లింగ విభేదం లేకుండా సమాన హక్కుల్ని ఇవ్వాలని, మహిళలకి అన్ని సర్వతోముఖ అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాల్లో అన్నిట్లో ముందంజ వేసేటట్టు మహిళలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.